చూడండి మన పుదీనా ఎంత బాగా పెరిగిందో. ఇది నేను ఈ బెడ్లో వేశాను. ఈ బెడ్లో జస్ట్ 4-5 కొమ్మలు పెట్టాను అంతే, కొనుక్కొచ్చుకున్న తర్వాత. ఇంత బాగా పెరిగింది. ఇప్పుడు మనం దీంతో పుదీనా చట్నీ చేసుకుందాం. పుదీనా అండ్ టమాటా చట్నీ. సో మనం ఇప్పుడు పుదీనా అండ్ టమాటా చట్నీ దీంతో చేసుకుందాం. ఒక నిమ్మకాయ అంత సైజు కన్నా కొంచెం ఎక్కువని చింతపండు తీసుకొని దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చూడండి ఎంత తీసుకున్నానో పుదీనాని. ఇంత పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఏరుకుందాం. కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటా, ఒక చిన్న కప్ అంతా నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ నువ్వులన్నీ మనం మంచిగా వేయించుకోవాలన్నమాట, గోధుమ కలర్ వచ్చేదాకా. చూసాను కదా, నువ్వులు ఈ విధంగా ఈ కలర్ వచ్చేదాకా ఎంచుకున్నాం. మనం తీసి పక్కన పెట్టినాం. ఇప్పుడు మనం కడాయిలో 1 టీ స్పూన్ అంతా నూనె వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కానీ పుదీనా మంచిగా వేగాలి. ఇప్పుడు మనం పుదీనాని వేయించుకుందాం. ఆ పచ్చిమిరపకాయలను పుదీనా వేసినాం. బాగా వేగాలి పుదీనా మట్టుకు, వాసన రావద్దు, పచ్చి వాసన. ఇప్పుడు మనం దీంట్లో ఒక మొత్తం హోలు ఎల్లిపాయ వేసుకుందాం. ఇది కూడా కొంచెం నూనెలో పక్క వేగితే చాలు. మళ్ళీ నేను అవి తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలను పుదీనా తీసేసిన తర్వాత మళ్ళీ కడాయిలో నూనె పోసుకున్నాను. కొంచెం జీలకర్రను కొత్తిమీర వేయించి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో టమాటా కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసి వేయించుకుందాం అన్నమాట జీలకర్రలు. ఇప్పుడు మనం మళ్ళీ 2 స్పూన్స్ అంత నూనె వేసుకున్నాము. దాంట్లోకి ఈ టమాటాలను కూడా వేయించుకున్నాం. ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. దీంట్లో పసుపు వేసుకోవాలి మనము ఉడికేటప్పుడే. ఇంకా ఇది ఉడికిన తర్వాత ఇవన్నీ కలిపి, నువ్వులు ఇవన్నీ కలిపి ఒకటి దాని తర్వాత ఒకటి మంచిగా రోట్లో వేసి రుబ్బుకోవాలన్నమాట. టమాటా ఉడికేటప్పుడే మనము సరిపడా ఉప్పు వేసుకుందాం. మళ్ళీ తక్కువ అయితే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన రోటి పచ్చడి షురు వేస్తున్నాను. ఇప్పుడు దంచుతాను, చూసుకోండి. ఇక దంచి ఆ పచ్చడి మీకు చూపిస్తాను నేను. చూడు ఎంత బాగా దంగుతుందో. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటాను. ఒక నువ్వులను మట్టుకు నేను మిక్సీలో పట్టేసాను, ఎందుకంటే అది చిలుతూ ఉంది అందుకని. ఇప్పుడు మనం దీంట్లో ఆ నువ్వుల్ని దంచి పెట్టుకున్నాం కదా, మిక్సీలో పట్టా, అది కూడా దంచుకుందాం వేసుకొని. ఒక నువ్వులు మట్టుకు నేను మిక్సీలో పట్టాను. చూసారు కదా, ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నువ్వులు ఇవన్నీ ఇంత బాగా మనము నూరుకున్నాము. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకొని నూరుకుందాం. సో టమాటాలతోటి దీన్ని మనం నూరుకుందాం. ఇట్లా మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం కడాయిలో నూనె పోసుకున్నాం కదా, ఇక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు అన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఆ పచ్చడిలో వేసేసుకుందాం. కొంచెం పసుపు, తాలింపు, టమాటా రోటి పచ్చడికి చూడండి గుమ్మగుమ్మలాడుతోంది. రోటి పచ్చడి మా అత్తమ్మ, కరీంనగర్ మా అత్తమ్మ స్టైల్లో రెడీ అయిపోయింది.